హాయ్ అండి, వెల్కమ్ టు ఈశ్వరస్ కిచెన్. ఈ తొలి ఏకాదశికి స్వామివారికి నివేదించే నైవేద్యం పేలాల పిండి అండి. దీన్ని చాలామంది బయట కొంటూ ఉంటారు. దీన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. వేసుకొని జీడిపప్పు, బాదం పప్పుని కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాస్త దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా కాస్త రంగు మారిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యిని వేసుకొని ఒక పావు కప్పు వరకు మొక్కజొన్న గింజలండి. ఇది అన్ని సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఒక పావు కప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టి అలా మూత పెట్టి ఉంచేయాలండి. ఇలా ఒక 2 మినిట్స్లో మనకి చూడండి ఇలా పేలాలు వచ్చేస్తాయండి. ఈ విధంగా మనకి పేలాలు అనేవి రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూడండి ఈ విధంగా మనకి పేలాలు రెడీ అవుతాయండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ పేలాలని వేసుకోవాలండి. వేసుకొని దానిలో 2 యాలకులు వేసుకోవాలండి. వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలండి. అలాగే ఒక పావు కప్పు వరకు బెల్లం అండి. ఇలా వేసుకొని వీటిని బరకగా కాస్త గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పిండిలా చేయకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే అండి. దీనిలో ఇప్పుడు ముందుగా వేయించిన జీడిపప్పు, బాదం పప్పుల్ని వేసి పైన కాస్త కొబ్బరి తురుము వేసుకుంటే, ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పొద్దున్నే పూజకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ ఏకాదశి రోజు ఈ నైవేద్యాన్ని తయారు చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.